బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. భారీ వర్షాలతో శ్రీశైలం జలాశయానికి వరద నీరు పోటెత్తుతోంది. ఎగువ ప్రాంతాల నుంచి శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం పెరగడంతో ప్రాజెక్టు గేట్లెత్తి దిగువకు నీరు విడుదల చేశారు అధికారులు. 3 గేట్లను 10 అడుగుల మేర గేట్లెత్తి నీటిని విడుదల చేశారు. శ్రీశైలం పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులకు 878 అడుగులకు పైగా నీటి మట్టం చేరింది. ఇన్ఫ్లో 4,67,210 క్యూసెక్లు ఉండగా అవుట్ఫ్లో 82,738 క్యూసెక్లు ఉంది. వరద ప్రవాహం భారీగా వస్తుండటంతో 3 గేట్లను ఎత్తిన అధికారులు ఒక్కో గేటు నుంచి 27,000 క్యూసెక్ల చొప్పున నీటిని విడుదల చేశారు. 6, 7, 8 గేట్లను ఎత్తడం ద్వారా మొత్తంగా 81,000 క్యూసెక్ల నీటిని నాగార్జున సాగర్ కు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు గేట్లు తెరవడంతో కృష్ణమ్మ పరవళ్లు తొక్కడాన్ని చూసేందుకు సందర్శకులు భారీగా తరలివస్తున్నారు. బ్రేకింగ్ చూసినా భారీ వర్షాలతో శ్రీశైలం జలాశయానికి వరద నీరు పోటెత్తుతుంది. ఎగువ ప్రాంతాల నుంచి శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం పెరగడంతో ప్రాజెక్టు గేట్లెత్తి దిగువకు నీరు విడుదల చేశారు అధికారులు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. అశోక్, చెప్పండి, అక్కడ పరిస్థితి ఎలాగుంది, అధికారులు ఏం వెల్లడిస్తున్నారు? ఎగువన కురుస్తున్న వర్షాలకు భారీగా అయితే ముందుగానే ఊహించగానే ఎగువ నుంచి శ్రీశైలం ప్రాజెక్టు పొడుతున్న ఉరుకులు పరుగులు పెడుతున్న కృష్ణమ్మ శ్రీశైలం ప్రాజెక్టులకు 4 లక్షలకు పైగా క్యూసెక్లు వరద వచ్చి చేరుతుంది. ఈ నేపథ్యంలో ఏపీకి ఇరిగేషన్ శాఖ అధికారులు భాష చేతుల మీదుగా ఈ రోజు సాయంత్రం 4 గంటలకి ప్రాజెక్టు 3 గేట్లను ఎత్తి దిగువకు ఉన్న నాగార్జున సాగర్ నీటిని వదిలారు. అయితే ఉదయం అటు ఏపీ మంత్రులతో పాటు అలా తెలంగాణకు చెందిన మంత్రులు కూడా కలిసి శ్రీశైలం గేట్లు ఎత్తే అవకాశం ఉన్నట్టుగా ముందుగానే అధికారులు అంచనా వేసినప్పటికీ వారి అంచనాలు తారుమారు చేస్తూ ఎవరైనా ఉన్న జూరాల కానీ తుంగభద్ర నుంచి కానీ వచ్చే 4 లక్షలకి పైగా క్యూసెక్ల నీరు వరదలు, అలాగే సుంకేశ్వర బ్యారేజ్ నుంచి 1,00,000 క్యూసెక్ల నీరు వరద, మొత్తంగా 4 లక్షల పైన 1,00,000 క్యూసెక్ల వరద వచ్చి చేరుతుండటంతో శ్రీశైలం ప్రాజెక్టు ప్రస్తుతం 850 అడుగులు కాగా 875 అడుగులకు 79 అడుగులుగా ఉంది. అయితే ప్రస్తుతానికి ఈ సామర్థ్యం చేరుకునే 222.6050 టీఎంసీల సామర్థ్యం చేరుకుంది. ప్రాజెక్టు అధికారులు మాత్రం ఇలాగే శ్రీశైలం ప్రాజెక్టు నుండి 3 గేట్లకు ఎత్తి నీటిని 20 టీఎంసీల వరద జలాలను తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల ద్వారా మరో 63 టీఎంసీల నీటి వదులుతుండటంతో ప్రాజెక్టు వద్ద ఆకాశం వైపుకి ఎగిసిపడుతున్న నీటి ప్రవాహం తేలంటూ బిందువులో కప్పుతున్నట్టుగా ఉందని. అయితే మొత్తంగా ప్రాజెక్టు గేట్లు ఎత్తడంతో సందర్శకులు కానీ అందరికీ సందడి నెలకొన్న పరిస్థితి ఉన్నదని. అంటే ఇక్కడ కృష్ణమ్మ పరవళ్లు తొక్కడానికి సందర్శకులు భారీగా వస్తున్నట్లు చూస్తున్నాం. అక్కడ ఏదైనా ప్రభుత్వం ఇలాంటి జాగ్రత్త చర్యలు ఏమైనా తీసుకుందా? అయితే అక్కడ ఉన్న ప్రస్తుతం పరిస్థితుల్లో అక్కడ మత్స్యకారులను కానీ ఎవరు తుంగభద్ర శ్రీశైలం డ్యాం వైపు కానీ వెళ్ళకూడదు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ముఖ్యంగా సందర్శకులు వచ్చే వారికి కూడా భద్రతా పరంగా వారికి ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్ అశోక్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.